ఆయన సొంతంగా చర్చి పెడతాను పెడతాను. నువ్వు అందుకు నమ్మినావా? అందుకు నమ్మినాను నేను. అంటే చర్చి పెడతా అంటే నమ్మేశానమ్మా. ఆలోచించలేకపోయినమ్మా, తప్పు జరిగిపోయింది నా వల్ల. ఆయన మాయలో పడిపోయి నేనేం చేశాను నాకే తెలియలేదు. ఆయనతో నువ్వు ఫిజికల్గా మూవ్ అయినావమ్మా? 5 సంవత్సరాలు బట్టి అయ్యానమ్మా. రూమ్ తీసుకుంటున్నా అంటే నీకు మొత్తం లైఫ్ లాంగ్ తీసుకుంటున్నా లేకపోతే వాడు అవసరాలు తీర్చుకోవడానికి రమ్మంటున్నాడు అక్కడికి. అంటే వాడు ఫిజికల్గా కలవడానికి, ఆయన అవసరాలు తీర్చుకోవడానికి రమ్మంటున్నాడు అక్కడికి. లొకేషన్ పెడతాను రా. బెదిరించడం కాదు, లొకేషన్ పెడతాను రా, లేకపోతే నేను చచ్చిపోతాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చింది. ఆమె ప్రాబ్లం ఏంది అంటే ఫస్ట్ నా అనుకొని నా వాళ్ళని నమ్మి ఆమె మోసపోయింది. తర్వాత నా రిలీజను నా దేవుడు ఇవన్నీ నమ్ముకొని అప్పుడు మోసపోయింది. ఇందులో నేను దేవుడు తప్పు అంటలేను, రిలీజన్ తప్పు అంటలేను, నేను నమ్మిన వ్యక్తి తప్పు అంటున్నా. అది ప్రాబ్లం ఏందో నేను అమ్మ అక్క నోట్లకైనా చెప్పిస్తా. ఒకసారి వినండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏ రిలీజన్కి ఎవ్వరికి ఏది వ్యతిరేకం ఉండను. నేను అందరినీ ఒకటేలాగా చూస్తా. కానీ మీరు నమ్మే పర్సన్స్ తప్పు. సో కొంచెం జెన్యూనా కాదా కనుక్కోండి, లేదంటే సిచ్యువేషన్ ఈడి దాకా వస్తుంది. సో చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంది, ఏమైంది, మీరు ఫస్ట్ నుంచి ఎట్లా బాధపడ్డారో మొత్తం చెప్పండి. నా పేరు మేరీ. అంటే మీరు స్టార్టింగ్ నుంచే క్రిస్టియన్స్ అమ్మా? లేదమ్మా, ఫస్ట్ హిందువులు. మధ్యలో నా కట్టుకున్న భర్త వదిలి వెళ్ళిపోయి మోసం చేస్తాడు. ఎట్లా మోసం చేసిండు? వేరే అంతా వెళ్ళిపోయాడమ్మా, మళ్ళీ మాకు కనిపించలేదు. మా పిల్లలు చిన్నగున్న కానిచ్చి వాళ్ళిద్దరిని పెంచుకుంటూ వచ్చాను. మధ్యలో మా అమ్మగారు బాప్టిషన్ ఇప్పించారనమాట, మేరీ అని పెట్టించారు. అప్పుడు ఓకే. నీ ఫస్ట్ భర్త అంటే పెళ్ళి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ చేశారు. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 పాప బాబు. అవునా, ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏందమ్మా? నాకు ఇప్పుడు ఫస్ట్ హస్బెండ్ ఒక్క డౌట్ అమ్మా, ఫస్ట్ హస్బెండ్ ఏమైందో కూడా మీకు తెలుసు? తెలియదమ్మా, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎతికించాం కానీ ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నాడా లేడా? లేడమ్మా, తెలియదు, మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏందమ్మా? నేను చర్చికి వెళ్ళానమ్మా. ఎక్కడ? అక్కడ చర్చికి. ఓకే, చర్చికి వెళ్ళానమ్మా. వెళ్తే నా కోసం ప్రార్థన చేయించుకుందామని నేను వెళ్ళాను, నా బాధలు అన్నీ చెప్పుకొని. అక్కడ ఒక ఆయన పరిచయం అయ్యిండు. పరిచయం అయితేనే సరేలే అనేసి నా గురించి కొంచెం ప్రార్థన చెయ్యండి అని అన్నాను. అలాగే ఒకరి గురించి ఒకరిని చేసుకుందాం అని ఒక ఆయన పరిచయం అయ్యిండు. ఏం చేసుకుందాం? ప్రార్థన చేసుకుందాం. అలాగా కొంచెం ఫ్రెండ్లీగా అయ్యి మా ఇంటికి సండే భోజనంకి వచ్చేవారు. మధ్యలో కూడా నేను ఆయనకి పెళ్ళయిందా? ఆయనకి పెళ్ళి అయిందమ్మా. ఆయన పిల్లం ఏం చేస్తుంది? ఆయనకి భార్యకి ఆయనకి పడలేదు, విడాకులు ఇచ్చేసి. తర్వాత ఏమైందమ్మా? ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్ది రోజులు అలాగా 1 సంవత్సరం గడిచింది. సండే మా ఇంటికి భోజనంకి వచ్చేవారు. ఈ చర్చి దగ్గరికి బాక్సులు తీసుకొచ్చి నేను ఫుడ్ అది ఇది తెచ్చేదాన్ని. అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఇంటి మనిషిలాగా ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే పాటు తీసుకెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం, అంతా కలిసి మెలిసి ఉండేవాళ్ళం. తీరా మాసేమో 1 సంవత్సరం అలా గడిచిన తర్వాత అలాగా ఫ్రెండ్లీ అన్నది ఇంకిద్దరికి దగ్గర అయిపోయామమ్మా. మాయ మాటల్లో మాయ చేస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను, అది ఇది నీకు నేను అండగా ఉంటానని చెప్పి నన్ను మోసం చేస్తాడు. ఎందుకు నమ్మినావు నువ్వు? ఆయన ఏం చూసి నమ్మినావు? ఏం చూసి నమ్మానంటే ఆడది ఏం చేస్తామమ్మా. నా భర్త ఏమో ఫస్ట్ భర్త వెళ్ళిపోయాడు, ఈయన మంచిగా మాట్లాడేసరికి ముంచేశాడు. మునిగిపోయానమ్మా నేను. నా 2 పిల్లల్ని చూసుకుంటాను, నీకెందుకు, పిల్లలు చదివిస్తాను, ఇచ్చేస్తానని చెప్పాడు. నిజమే గల అనుకున్నాను. సొంతంగా చర్చి పెడతాను అన్నాడు, మన ఇద్దరం చూసుకుందాం అన్నాడు. ఆయన సొంతంగా చర్చి పెడతాను. నువ్వు అందుకు నమ్మినావా? అందుకు నమ్మినాను నేను. అంటే చర్చి పెడతా అంటే నమ్మేశానమ్మా. నీకు నీ పిల్లలకి ఏం తక్కువ చేయను, నా పిల్లలు అనుకుంటాను అన్నాడు. ఇలాగే నా భార్యకి విడాకులు అయిపోయి ఆమెకి నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తీరా మాస చూసేసరికి ఇలా నడిచేసరికి మా అబ్బాయికి ఇష్టం లేదు. మా అబ్బాయికి ఏమో గొడవ అయింది, ఆయన మా అబ్బాయి ఇద్దరు గొడవ అయింది. వచ్చేసరికి 4 మాటలు అనేసరికి ఈ తోపులాట్లో నన్ను పడేశారు. నా చెయ్యి ఇదైపోయింది. పిల్లోడు అల్లరి చేస్తున్నాడు. ఈయనేమో ఇలాగా నేను చేసుకుంటానమ్మా, నీకెందుకు
అనేసి ఇతను అన్నాడని నేను నమ్మాను. తీరా మసాబ్ నేను చేసుకోను, నాకు అక్కర్లేదు, నీకు అవసరం లేదు అంటున్నాడు. ఇప్పుడు మాకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఫస్ట్లో పైసలు ఇచ్చేవాడు, ఇప్పుడు పైసలు కూడా ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. చాలా బాధల్లో ఉన్నాం. ఏం చెయ్యాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను. వారం రోజులు బట్టి మీ వీడియోలు చూస్తున్నాను. మీకు ఆయనకి వాటా కొనేసి ఇచ్చారు మీరు, అవన్నీ చూశానమ్మా. నేను మీ ఇప్పుడు ఫాలో అవుతున్నాను. నాకు కూడా హెల్ప్ చేస్తారని మీ దగ్గరికి వచ్చానమ్మా. కాదమ్మా, ఓకే, అవన్నీ ఓకే. ఇప్పుడు మీ కొడుకుకు ఆయనకు గొడవ అయింది, ఎందుకు గొడవ అయింది? ఆయన ఎవరు అసలు రావడానికి మా సంవత్సరం నుంచి వస్తున్నాను, అప్పటి నుంచి అడగలేదా? ఇప్పుడు బాబు చూడకంట చేయకంట కొద్ది రోజులు గడిచింది. ఇప్పుడు కంట్లో పడటము, నలుగురు నాలుగు మాట్లాడడం, ఇరుగు పొరుగు మాటలని చూడలేక పిల్లోడు ఇదైపోయాడమ్మా. ఎంత ఉంటుందమ్మా మీ బాబు కేజీ? మా బాబుకి 21-22 సంవత్సరాలు ఉంటుంది. అంటే పెద్దోడే. పెద్దోడే. మరి అంత బాబు ఎందుకు గొడవ పెట్టుకున్నాను ఒక్క మాట ఆలోచించలేవు నువ్వు? ఎందుకు గొడవ పెట్టుకుండు, ఏమైంది, బాబు ఏం ఆలోచిస్తుండు అని? నేను ఆలోచించలేకపోయానమ్మా. తప్పు జరిగిపోయింది నా వల్ల. ఆయన మాయలో పడిపోయి నేనేం చేశాను నాకే తెలియలేదు. ఆయనతో నువ్వు ఫిజికల్గా మూవ్ అయినావు అమ్మా? 5 సంవత్సరాలు బట్టి అయ్యానమ్మా. ఇప్పుడు మీరు పరిచయం ముందు 1 సంవత్సరమా 5 సంవత్సరాల? 7 సంవత్సరాలు దగ్గర. 1 సంవత్సరం. ఇప్పుడు 7 సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఫ్రెండ్లీగా 1 సంవత్సరం ఉన్నామమ్మా. అలాగా ఆయన మాయ మాటలతో దింపేశాడు నన్ను. ఇప్పుడు నువ్వు 7 సంవత్సరాలు ఆయనతో? నేను 1 సంవత్సరం అనుకుంటున్నానమ్మా. 7 సంవత్సరాలు పెట్టి 7 సంవత్సరాలు అయితే 7 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు ఆయన ఏమంటుండమ్మా? ఆమె నీకు పరిచయమైన ఎన్ని నెలలకు చెప్పిండు? చర్చి పెడతా నేను ఇట్లా అది ఇది అని. 3 నెలలకే చెప్పిండు. 3 నెలలకే నేను చర్చి పెడుతున్నానమ్మా అని చెప్పిండు. సరేనండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నాను. అలాగలా ఫ్రెండ్లీగా అయ్యి, మీకేం లోటు లేదమ్మా, మీ భర్త గురించి ఆలోచించవద్దు, నాకు కూడా భార్య లేదు, నా భార్యకి విడాకులు ఇచ్చేసాను అన్నా సరే నేను దూరంగా ఉండి 2 సంవత్సరాల వరకు ఒక ఫ్రెండ్లీగా ఉన్నాను. మా సండే మా ఇంటికి పిలిచేదాన్ని భోజనానికి. వచ్చేవారు వెళ్ళేవారు, మేము ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంబడే వెళ్ళేదాన్ని. ఒక ఆయన మగ ఆయన కదా, ఎవరు వేరే వాళ్ళు ఇదిగా చూడరు చేయరు అన్నట్టు నమ్మాను నేను. ఆయన అంతగా తీసుకొని నన్ను ఇంత మోసం చేసి ముంచేస్తాడని నేను అనుకోలేదు. చర్చి పెడతామన్నాడు. చర్చి పెడతామంటే సరేనండి అంతకంటే నడిచి చర్చి పెడితే నేను నా పిల్లలు అందరం ఒక కొలికి వస్తాము, అందరం బాగుంటామని నేను ఆశపడ్డానమ్మా ఆయన మీద. అంటే చర్చి పెడతంటే చర్చి పెడితే మేము బాగుంటాము, నేను నా పిల్లలందరం సెటిల్ అవుతామని నేను ఎంతో ఆశతో ఎదురు చూశానమ్మా. అలాగలా ఇందులో నీ స్వార్థం కూడా ఉంది కదమ్మా. ఇప్పుడు చర్చి పెడుతున్నందుకు నేను సెటిల్ అవుతున్నా, నేను అందుకే ఆయనతో ఉంటున్నాను, ఇది కూడా నీ స్వార్థమే కదమ్మా. స్వార్థం అంటే అమ్మా, ఎంతమంది 2 పిల్లలు చేసుకోవట్లేదు చేయట్లేదు చెప్పండి అమ్మా. నాకు ఒక దారి చూపిస్తామన్నాడు. ఆయన భార్యకి విడాకులు ఇచ్చేసాడని నమ్మాను నేను. చర్చి పెడతాను, మనం మంచిగా ఉండొచ్చు చెయ్యొచ్చు అంటే సరే అని అన్నానమ్మా. మరి ఇప్పుడు ఏమైంది? మరి లాస్ట్కి నన్ను పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటా, దాని గురించి ప్రస్తాపన ఎత్తట్లేదు, కొట్టడం చేయడం చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోను, ఇలాగే వచ్చి వెళ్తాను, నీతో ఇలాగే సంసారం చేసి వెళ్తాను అని అంటున్నాడమ్మా. చూసేటోళ్ళకి బాగోదు, మా పిల్లలు కూడా ఒప్పుకోవట్లేదు. ఇంట్లోకి రాకమని చెప్పు. రావద్దంటే మానట్లేదు, ఇంటి ముందే ఉంటున్నాడు, తాగి వస్తున్నాడు, నా ఇంటి ముందే కూర్చుంటున్నాడు, అందరి ముందు పిలుస్తున్నాడు. ఏమని? వస్తావా లేదా, నీ ఇంటి దగ్గర అవ్వకపోతే కుదరకపోతే రా, బయటకు పోతాం, రూమ్కి ఎక్కడికైనా వెళ్ళిపోతాం అంటున్నాడు. డైరెక్ట్ పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తుండవు? రా మేరీ రా, వస్తున్నావా లేదా, నువ్వు ఇంటి దగ్గర రానివ్వట్లేదు కదా, నేను ఒప్పుకోను, లేకపోతే నీ ఇజ్జత్ తీస్తాను అదన్నాడు. వేరే రూమ్ నాకు ఉంది, తీసుకుంటాను, అక్కడ పోదాము, అక్కడ ఉంటాము అంటున్నాడు. రూమ్ తీసుకుంటున్నా అంటే నీకు మొత్తం లైఫ్ లాంగ్ తీసుకుంటున్నా? లేకపోతే వాడు అవసరాలు తీర్చుకోవడానికి రమ్మంటున్నాడు అక్కడికి. అంటే వాడు ఫిజికల్గా కలవడానికి, ఆయన అవసరాలు తీర్చుకోవడానికి రమ్మంటున్నాడు అక్కడికి. నన్ను బాగా ముంచేశాడు నమ్మించి. నీకు తెలివి ఉండాలి కదా, మీ 2 పిల్లలు ఉన్నారు, అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఉన్నప్పుడు కొంచెం అబ్బాయికి ఏం పేరు వస్తుందో ఏదో జాగ్రత్తలు తెలియదమ్మా. ఇప్పుడు మీ బాబు ఎందుకు కొట్లాడుతున్నారు నేను చెప్పనా? పోనీ వానికి ఇట్లా నువ్వు 7 సంవత్సరాల నుంచి ఇట్లున్నావు, వానికి కూడా ఉంటుంది కదమ్మా. వాడు అప్పుడంటే చిన్న పోరోడు కావచ్చు, ఇప్పుడు 21-22 అంటున్నావు. ఇప్పుడు ఎవడో ఒకడు అరే మీ అమ్మేంద్రా మీ ఇంటికి ఇట్లా వచ్చిపోతుర్రు, ఎవడో పిల్లగాడో పర్స్ అయిన వాళ్ళు ఎవడో ఒకడు అనొచ్చు. వానికి కూడా మొగోడే కదా, రోషం ఉంటుంది కదా.
చూసుకున్న రేపు నాడు వాని తండ్రి వాళ్ళంటే ఈయన అని చెప్పుకుంటారా అని చెప్పుకుంటారా? ఆయన మొగోడు అన్నప్పుడు ఆయనకి అంతనో ఇంతనో పౌరు రోషం ఉంటుంది, 10 మందిలో ఇజ్జత్ ఉంటుంది కదమ్మా. మీ కొడుకుకి ఇప్పుడిప్పుడే ఆయనకి పరువు అంటే ఏంది, అరే మేము ఏంది అసలు ఇట్లుంటే ఏంది, మా అమ్మ ఇంకొకరితో ఉంటుంది, రేపటి నాడు మా భవిష్యత్తు ఏంది, ఎవరు మమ్మల్ని ఎట్లా చూస్తారు, ఇవన్నీ ఇప్పుడిప్పుడు వానికి తెలివి వస్తుంది. నువ్వు ఈ సిచ్యువేషన్లో నువ్వు అట్లా చేసి ఎందుకు గొడవ పడ్డాడు చెప్పు? ఇంకా నా కొడుకు మా ఆయన గొడవ పడ్డాడు, నువ్వు కేసినా నేను పడ్డా అని చెప్తున్నావు. ఏం చేయనమ్మా, మీతో చెప్తే న్యాయం జరుగుతుందని వచ్చానమ్మా. న్యాయం ఏమన్నా న్యాయం చేయాలమ్మా? నీకు ఆల్రెడీ పెళ్ళయింది, నమ్మినవు, నమ్మడం నీ తప్పు. సరే నీ రిలీజను పోనీ, రిలీజన్ పక్కన పెట్టు, నువ్వు నమ్ముకున్న దేవుడు సేమ్ అని నమ్మినవు, లాస్ట్కి నా టేస్ట్లో ముంచేస్తాడు. ఆయన పిలిచి మీరు తాళి కట్టమని చెప్పండి అమ్మా, నాకు లైఫ్ ఇమ్మని చెప్పండి. ఎట్లా చెప్పాలమ్మా? నేను ఇప్పుడు పుసుకుని ఆయన పిలిచిందాక అది మోతో నాకు తెలియదు అంటే నేనేం చెప్పాలి? నువ్వు శారీరకంగా ఆయనతో ఫిజికల్గా కలిసే ముందు ఆలోచించాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు, అది ఇది మాయ మాటలతో ముంచేసాడమ్మా వాడు. మాయ మాటలతో ముంచేలే. నువ్వు చర్చ అనగానే నువ్వు నమ్మినావు ఆయన్ని. పెడతాను నేను, మనకి అంతా బాగుంటుంది, చర్చి పెట్టుకుందాము సొంతంగానే, నేను పెడతాను, నీకు బాగా చూసుకుంటాను, చర్చి పెడతా అన్నాడు. ఓకే, మంచి చర్చిలో పాస్టర్ వాళ్ళు మరి ఆయనే ఉంటాను అన్నాడు. అలాంటి దగులుబా చదివా పాస్టర్లు ఉంటారు ఎవడన్నా? ఎట్లా నమ్మినావు అమ్మ? నువ్వు ఎట్లా నమ్మినావు అమ్మ చర్చిలో పాస్టర్లు? నాకు ఎంత చిరాకు వస్తుందో. చర్చిలో పాస్టర్ ఇట్లా 2 3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారమ్మా. పోనీ చర్చి ఏడన్నా ఇట్లా ఇంకొక పెళ్ళాన్ని చేసుకొని వచ్చి లేకపోతే ఇంకొక ఆమెతో ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, చర్చి పెట్టి రన్ చేస్తా అని ఇట్లా గప్పాస్ మాటలు అంటే నమ్ముతావమ్మా నువ్వు? అప్పటికి 1-2 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నాను, ఫ్రెండ్గా ఉన్నాను. ఏం ఫ్రెండ్షిప్ అమ్మా మీ ఇద్దరికి? ఫ్రెండ్షిప్ ఎవరు నమ్ముతారమ్మా? 2 పిల్లలు ఉన్నారు, మొగుడు లేడు, నిన్ను ఫ్రెండ్షిప్ అని, ఆయనకి పెళ్ళాం లేదు, మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందంటే ఎవరు నమ్ముతారమ్మా? నువ్వు ఈ ఏజీకి నువ్వు మాయా చుట్టోళ్ళకి చెప్పాలమ్మా. మాయా చుట్టోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వినొద్దు. ఇంకా నువ్వు దేవుని నమ్ముకున్నవేమో, దేవుని నమ్ముకుని ఎవ్వడూ ఇలాంటి పనులు చేయరమ్మా. నా క్రిస్టియన్స్ కూడా రిలేషన్ ఉన్నారు, కానీ ఎవరు నేను క్రిస్టియన్స్లలో చూసిన దాంట్లకు ఒకవేళ వాళ్ళు నిజంగా దేవుని నమ్ముకుంటే వాడు బూదు మాటలు రావడం కానీ, లేకపోతే ఇంకొకరితోని మనకు సంబంధం లేనితో ఇట్లా శారీరకంగా ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం కానీ, ఇట్లా మాయ మాటలను చెప్పడం ఎవడూ చేయడమ్మా. నమ్మినానమ్మా వాడు, నువ్వు ఒక పాస్టర్కు ఉండే లక్షణాలు కూడా అన్ని దగ్గర చూడలేవమ్మా నువ్వు? మీ అమ్మ ఉన్నప్పటి నుంచి ఇప్పటికి మీ అమ్మ ఉందా? ఉన్నారు. 13 సంవత్సరాలు పెట్టి వెళ్తున్నాను. 13 సంవత్సరాల నుంచి చర్చిపోతున్నావు. మాకే తెలుసు చిన్న పోరలకు, నీకు తెలియదమ్మ? మరి తెలియలేదు. వాడు మాయలో పడిపోయి నన్ను అంతా ముంచేశాడు. మీ కొడుకు ఏం చేయి ఇప్పుడు మీతోనే ఉంటుండా? నాతోనే ఉంటుండు. ఏమన్నాడు మరి మీ కొడుకు? లాస్ట్ ఫైనల్ ఏమన్నాడు? ఇలా అయితే నేను ఇంట్లో ఉండను, ఎక్కడికైనా వెళ్ళిపోతానమ్మా అని అన్నాడు. ఎలాగైతే ఆయన తాళి కట్టి ఉంటే పర్వాలేదు, లేదంటే నేను వెళ్ళిపోతాను మమ్మీ, నిన్ను వదిలేసాను అంటున్నాడు మా అబ్బాయి. కరెక్టే అన్నాడు, వాడు మనిషి కాబట్టి కరెక్టే అన్నాడు. మీకు సిగ్గు లేదు, నాకుంది సిగ్గు అని చెప్పిండు. ఎంత పెద్ద మాట అమ్మా అది. అందుకేనమ్మా చచ్చిపోవాలనిపిస్తుంది. వానికి ఇల్లు పొలం ఏమన్నా ఉన్నాయా? ఇల్లులు ఆస్తులు లేదా ఏమన్నా తెలిసినవి ఉన్నాయా నీకు? ఊర్లో ఇల్లు ఉంది, పొలం ఉంది అన్నాడమ్మా. నాకేం తెలియదు. ఏం తెలియదు. 7 సంవత్సరాల నుంచి ఎట్లుంటున్నావమ్మా? ఎడ్డి గొర్రెలే నువ్వు? మోసపోయానమ్మా మాయలా పడి. చూడనీకి ఎట్లుందంటే నిజంగా ఒక స్కూల్ టీచరు, ఒక పాస్టర్ అమ్మ ఉంటారు, అట్లుంది ఆమె చూడడానికి నీట్గా. ఏం చేస్తాను, ముంచేసాడు నన్ను బాగా. ఒకసారి మీ ఓనికి ఫోన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. చేస్తాను. నీ కూతురు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అని చెప్పి ఒకవేళ అడుగుతే సిచ్యువేషన్ వస్తే. హలో, ఏడున్నావు? చెప్పు. ఒక్కసారి ఇక్కడికి రా. ఎక్కడికి? నేను బయట ఉన్నా. చెప్పు ఏంటి? బయట ఉండడం కాదు, ఒక పక్క నా కొడుకుతో పడుతున్నాను, ఒక పక్క నీతో పడుతున్నాను. నువ్వు పెళ్లి చేసుకుంటానని నన్ను ముంచి ఇంతవరకు చేసుకొచ్చిన. నీ కొడుకు ఏమన్నారు తెలుసుగా నీకు?
ఏమన్నాడు అంతా పక్కన పెట్టు. గొడవ పడదు నా మీద గొడవ పడతాం అవసరం నీ కొడుకు ఎందుకు పడాడు? నేను కొడుకులా చూసుకుంటాను మా పిల్లలా చూసుకుంటా అంటే నా మీద గొడవ పడ్డాడు. ఏం చూసుకుంటున్నావు నువ్వేం మాట ఇచ్చావు ఫస్ట్ మనం కలిసినప్పుడు? నేను చర్చి పెట్టినా చేసుకుంటా చెప్పినా కదా. చర్చి ఎప్పుడు పెడతావు? పెడతా కలవగానే 1, 2, 3 నెలలకే పెడతానని చెప్పినావు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. అవును ఇప్పుడు డబ్బులు వద్దండి ఇప్పుడు అమ్మడే పెడతా చర్చి. మరి ఎందుకు 2, 3 నెలలకే పెడతానని చెప్పావు? జనాలు కావద్దా మనకి చూసుకోవద్దా ఏంటి మనం మంచిగా చూసుకోవద్దా ఏంటి? నా కొడుకు ఊరిక గొడవ పడుతున్నాడు, బాధపడలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నా కూతురు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. నీకు లొకేషన్ పెడతాను, నువ్వు రా. నేను 10 మీద ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను చెప్పు. నేను రావాలా చెప్పు. నేను 10 మీద అంటే రావాలంటే నువ్వు పని మీద ఉంటే రాలేవంటే ఎట్లా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను నువ్వు కానీ రాకపోతే. నాకు అవన్నీ అవసరం లేదు, నాకు అవన్నీ అవసరం లేదు. ఒక పక్క నా కొడుకుతో పడుతున్నా, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. చెప్పేది మీరే నువ్వు కంగారు పడి మొత్తం నువ్వు చేసుకొని నా తప్పు కాదు కదా. ఏం లేదు, నీ తప్ప నా తప్ప అనేది తర్వాత మాట్లాడదాం. ముందు ఇక్కడికి రా, లొకేషన్ పెడతాం. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఇప్పుడు. రా మరి లొకేషన్ పెడతాను రా. బెదిరించలో కాదు, లొకేషన్ పెడతాను రా, లేకపోతే నేను చచ్చిపోతాను. సూసైడ్ చేసుకుంటాను నేను. నా ఒక పక్క నా కొడుకుతో పడలేకపోతాను, ఒక పక్క నీతోని. నేను ఇప్పుడు చచ్చిపోతాను. పెడుతున్నాను రా. ఇదిగో ఓకే పెడతాను. అంటే లాక్ తీ, నేను లొకేషన్ పెడతా తనకి. ఇదేనా ఆయన నంబర్ డిపి? ఇదే పెట్టిన. కాదా అంటే ఆయన అంత రఫ్గా మాట్లాడుతుండు, మరి మీరేంది ఇట్లా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతుర్రు? చెప్పు అంటే నీ కొడుకుతో నేను ఇప్పుడు నువ్వు ఎట్లా అయిపోయినావా అంటే అక్కడ మొగుడు చేసుకున్న మొగుడు వదిలేసిండు, పిల్లలు రేపు ఇప్పుడు కొట్టేలా కొడుతురు. ఏంది నీ సిచ్యువేషన్? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు, అంత రప్పుగా మాట్లాడుతున్నాడు. మనుషులు వాళ్ళు వేసుకున్న వరకు రా బుజ్జి కన్నా చిన్న అనేసి చేసిండు. వాడు చాలా చెత్త ఎదవ, చాలా ముంచేసిండు నన్ను. నా ఇజ్జత్ తీసేసిండు, నలుగురి దగ్గర నా పరువు కూడా పోయింది. ఇప్పుడు నీ అమ్మలక్క దగ్గర మొక్క ఎత్తుకొని తిరగలేకపోతున్నాను. ఒక పక్క నా కొడుకు, ఒక పక్క ఈ ఎదవేమో చేసుకోమంటే చేసుకోకుంటున్నాడు. 3 నెలలకి చర్చి పెడతానని చెప్పిండు, ఇట్లా ముంచిండు నన్ను. 3 నెలలకు పెడతా అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ఫిజికల్గా కలిసి 5 సంవత్సరాలు అయింది. ఏమో ఆంటీ, నిన్ను ఒక కన్న తల్లిని ఒక కొడుకు కొట్టిందంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అది. చిన్నప్పటి నుంచి నేను షాప్కి వచ్చానమ్మా. పిల్లల్ని చెప్పులు షాపులు చేశాను, బాబా గుళ్ళలో చేశాను. ఏం పని చేశాను, కంప్యూటర్ ల్యాబ్లో ఆయాగా చేశాను. ఒక దగ్గర కాదు, హాస్పిటల్లో సంసైన హాస్పిటల్లో చేశాను ఆయాగా. ఒక్క దగ్గర కాదురా, ఈ పిల్లల కోసం ఎన్నో బాధలు పడ్డాను. అప్పటి వరకు మేము చాలా డబ్బు లేదా మనశ్శాంతిగా తృప్తిగా ఉన్నాం. ఇంత ఇదిగా పెంచుకొచ్చాను. నా పిల్లలు నన్ను ఇప్పుడు ఎదిరించి నా పిల్లడు కొట్టాడంటే చూసుకోండి ఎంత బాధగా ఉందో. నాకు చావాలనిపిస్తుంది, బతకాలని కూడా అనిపించట్లేదురా. ఏదో మాయలో పడి మా పిల్లలకి నాకు మంచి చేస్తానని చర్చి పెడతానని ముంచేసి నన్ను మాయ చేసేసరికి నేను నమ్మేశానమ్మా. ఏడవకండి ఆంటీ, కళ్ళు తుడుచుకో. నమ్మడమే నా తప్పు. ఏడవకండి. ఎందుకు నమ్మినావా అంటే చిన్న నిర్ణయాలు చూసినావా అంటే ఏదో ఒక వీక్ సిచ్యువేషన్లో నమ్మినావు, ఇప్పుడు చూసినావా? అదేనమ్మా, ఆ నమ్మకమే నన్ను ముంచేసింది. ఇప్పుడు ఎంత పొగరు మాట్లాడుతున్నాడు విన్నారు కదా. మీరు అడిగి న్యాయం చేస్తారని చూస్తాను. మీ ఆయన ఎన్ని సంవత్సరాలు అంటే పిల్లలు పుట్టిన ఎన్ని సంవత్సరాలకు వదిలేసిందంటే? మా ఆయన వదిలిపెట్టేసి 18 సంవత్సరాలు అయిందమ్మా. 18. వేరే ఆమెతో ఎక్కడికి వెళ్ళిపోవడం తెలిసింది, తర్వాత ఏమయ్యాడో తెలియదమ్మా. ఎప్పటికీ ఎతికించాం, ఎక్కడ కనిపించలేదు, ఉన్నాడో లేడో తెలియదమ్మా. అప్పటి నుంచి మీ పిల్లలని మీరే? నేనే షాక్ వచ్చాను. అమ్మ చూస్తుంది కొంచెం. ఏమన్నా అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఏమైనా హెల్ప్ చేసిరా? లేదమ్మా, ఎవ్వరు చేయలేదు. నేనే అక్కడెక్కడ పనులు చేసుకొని ఏదో చాలు గింజ నీళ్ళు తాగి ఎలా బతికాము ప్రభు దయ వల్ల. సో చూసారు కదా గైస్, నేనైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఏమనలేను.
ఆమె ఎందుకు నమ్మింది అంటే ఇప్పుడు ఎంతకున్నా ఆడ తల్లి ఉన్నది వేరు, తండ్రి ఉన్న ధీమా వేరు. సో పిల్లలకు ఒక తండ్రి ఉన్నట్టు ఉంటుంది, నాకు కూడా ఇంటికి ఒక మొగ దిక్కు ఉంటుంది అని చెప్పి నమ్మింది. సో పిల్లలకు నాకు అండంగా ఉంటుంది అని చెప్పి నమ్మి ఏదో వాళ్ళు కూడా దేవుని నమ్ముకుండు కదా, నాకు అన్యాయం చేయరు అది ఇదని ఒక గట్టిగా నమ్ముకుంది. ఇంకెందుకులే అమ్మ మాకు ఆమె స్టోరీ అంతా మాకు ఏడ్చి కూడా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ నేను కదిలిస్తే అవంతా బాధ ఎందుకు, వద్దు. సో నేను మీకు అర్థం కావాలి కాబట్టి నేను షార్ట్కట్లో చెప్పిపించిన. ఇంకొకటి ఏంటంటే మనము మన రిలీజను లేదా మన క్యాస్టు, మనోళ్ళు, మన మేనమామ, మేనబావ ఇట్లా అని మీరు నమ్మకండి, అర్థమవుతుందా? మన అనుకున్న వాళ్ళకన్నా బయటోళ్ళే కొన్ని విషయాలలో బయటోళ్ళే చాలా బెటరు. మీరు మన అని పక్కన తీసి వాడు నిజంగా మంచోడా కాదా, ఏదైనా మనం పెళ్ళైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే ఆగండి. ఎంత ఆగితే మీకు అంత బెటర్ రిజల్ట్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు లేట్ అయినా పర్లేదు కానీ కరెక్ట్ నిర్ణయం తీసుకోండి. అనవసరంగా వాని వీని నమ్మి లైఫ్లు వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మీ తల్లిదండ్రులు మీకోసమే ఆలోచిస్తారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే కొట్టడం, తిట్టడం, తల్లిదండ్రుల మీద చేతులు లేపడం చాలా తప్పు. అది కరెక్ట్ కూడా కాదు. తల్లిదండ్రులను తిట్టడం, కొట్టడం కన్నా ఆలోచించండి. ఎందుకు, ఏం చేసిర్రు, వాళ్ళు మా గురించి చేసిరా, దేని గురించి చేసిరా, మీ మమ్మీని ప్రశాంతంగా అంటే ఎవరన్నా ఇట్లా చేస్తే ప్రశాంతంగా కూర్చోబెట్టుకొని చేసిన తప్పుకో నిర్ణయం దాని తర్వాత నెక్స్ట్ ఏందో ఆలోచించండి. కానీ పిచ్చి నిర్ణయాలు తీసుకొని పెద్దరికానికి పోయి తల్లిదండ్రులను కొట్టి హింసించకండి, సరేనా? సో అంటే ఆయన వస్తుంది కాబట్టి మనం మాట్లాడి ప్రశాంతంగా నిర్ణయం తీసుకుందాం. మేము లేమని చెప్పండి, లేదు అంటే ఉన్నని చెప్పాలా. లేమని చెప్తే ఏం చేస్తాడో అని ఆలోచిస్తాం. అంటే మేము పిల్ల లేదమ్మా కాలేజీకి పోయిందని చెప్పేసి, లేకపోతే పిల్ల పనికి పోయిందని చెప్పి నువ్వు ఒక్కదాన్ని ఉన్నావని చెప్పి అడుగు గట్టిగా. ఇప్పుడు మేము ఉన్నామంటే ఏమన్నా నిజాలు దాచనీకి భయపడతాడేమో, నువ్వు గట్టిగా అడుగు. నీకేం భయము లేదు, కెమెరా ఉంటుంది, మేము ఇక్కడ కెమెరా సిస్టమ్ కనెక్ట్ ఉంటుంది, మేము చూస్తూనే ఉంటాం, సరేనా? సరేనా?